నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ముందంజ. పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కస్తూర్బాల్లో వసతుల కల్పనకు కృషి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడు క్రైమ్ రేటు తగ్గిందన్న రామగుండం సిపి. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన. 252 జీవోను సవరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పలు గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో ఆయన పర్యటించారు. నూతన సర్పంచ్ ధర్మరాజుతో సహా పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 75% పైగా అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుతో సర్పంచులుగా గెలిచారన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను నష్టపోయేలా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు. ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల 4 కోట్లపై చిలుకున్న ప్రజానీకంలో 75% ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దాచుకున్నారు. ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం పోయింది. బీఆర్ఎస్ పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద నమ్మకం పోయినాక ఏమీ అర్థమవుతుంది, ఏం చేయాలి, ఏదో విధంగా నాయకుని మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయాలి, నాయకుని వ్యక్తిగతంగా ఎక్స్ప్లైట్ చేయాలి. ఆ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడితే మీకు గొప్పలో మనకు అనుకుంటారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతాం, బీజేపీ వాళ్ళు బురద జల్లి మీద బట్టకాల్చి మీద ఇస్తామంటే ఒక్కటే మాట సూటిగా అడుగుతున్నా. మీరు 10 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ఇవాళ 2014 నుంచి ఈ రోజుకు దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. గ్రామాల్లో ఉన్నట్టు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కూడా రద్దు చేసేయని దురాలోచనతో ఇవాళ బీజేపీ చూస్తుందంటే ఇవాళ గ్రామీణ ప్రాంత పేద ప్రజానికి పక్షాన బీజేపీ పార్టీ ఉన్నదా? బీజేపీ పార్టీ పేద ప్రజలను మొత్తానికి అణచివేయాలని చూస్తుందని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇంత అణచివేత ధోరణి బీజేపీ పార్టీది, ఇదేమో అహంకార ధోరణి వీళ్ళ టీఆర్ఎస్ వాళ్ళది. ఈ రెండు ఒకటే అవుతాయి. ఏదేమైనా ప్రజలు ఉన్నారు, పైన భగవంతుడి దయ ఉన్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను కస్తూర్బా విద్యాలయాలలో చేర్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కస్తూర్బాలో అధునాతన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన అదనపు తరగతి గది టాయిలెట్స్ ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక అధికారి స్వప్నతో పాటు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్వాగత నృత్యంతో పాటు విద్యార్థినులు చేసిన పిరమిడ్ ను ఎమ్మెల్యే స్వయంగా వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కస్తూర్బా పాఠశాల నియోజకవర్గంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న 360 మంది విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు 10వ, 12వ తరగతిలో చక్కటి ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సర్పంచులు పోచంపల్లి చిన్నయ్య, శ్రీరంగారావు, తిరుమలరావు, నామని రాజిరెడ్డి, వీరగోని రమేష్ గౌడ్, చిలక సతీష్ పాల్గొన్నారు. మరి ఈ టైంలో దాదాపు 20 లక్షలతోని వాళ్ళ హాలు నిర్మాణంతో పాటు
మరి మంచి టాయిలెట్స్ కూడా కట్టివ్వడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 360 నుండి 80 మంది పిల్లలు మరి మన భూపత్పూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మన ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే మన నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళ కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి స్కూలు కస్తూర్బా స్కూళ్ళలో మన గర్రపల్లి స్కూల్. నేను నా దగ్గరికి వచ్చేటువంటి చాలామంది పిల్లల తల్లిదండ్రులు కానీ నా దగ్గరికి వచ్చి స్కూల్లో కానీ కాలేజీలో కానీ సీటు కావాలని చెప్పి అడిగితే నేను వేరే దిక్కుమని చెప్తే వాళ్ళు ఇక్కడ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ క్రమశిక్షణతోని పట్టుదలతోని మంచి పిల్లలకు విద్యను బోధించడం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 95 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం బీటీ రోడ్డు మంజూరు చేయించి ప్రారంభించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ పల్లె కనకయ్య, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి రవిగౌడ్, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఓదెల సమ్మక్క సారలక్క జాతర కాడికి మరి బీటీ రోడ్డు నిర్మాణానికి దాదాపు 95 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి ఏదైతే ఇటు 2 దిక్కుల నుండి మరి ఇక్కడికి దేవాలయానికి టెంపుల్ కాడికి గద్దెల వరకు రోడ్డు ఉంటుంది. ఒకటి ఇటు నుండి, ఒకటి కొల్లూరు రైల్వే స్టేషన్ పక్క నుండి కూడా ఇంకో రోడ్డు ఉంటుంది. మొదలైతే ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మరి వాళ్ళ నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ రోడ్డును కూడా కొంచెం అక్కడక్కడ గ్రావెల్ పోసి ప్రస్తుతానికైతే మళ్ళీ సమ్మక్క పోయేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా, ఇటు హరిపురం నుండి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా మరి 2 మట్టి రోడ్లను కూడా దీంతో పాటు అవి కూడా పూర్తి చేస్తాం. మరి ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి సమ్మక్క సారలక్క జాతర. మరి ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇటు వేరే దూర ప్రాంతాల నుంచి కూడా వేల మంది మరి ఇక్కడికి రావడం మరి మొదటి నుంచి ఇక్కడ ఆనవాయితీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతపల్లి టు మీర్జంపేట గ్రామాల్లో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే రహదారుల్లో చేపట్టనున్న బీటీ రోడ్లకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. పెద్దరాతపల్లి జాతరకు రహదారిలో 1,60,00,000, మీర్జంపేట సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే రహదారిలో 95 లక్షల నిధులతో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీర్జంపేట పెద్దరాతపల్లి గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే సమ్మక్క సారలక్క జాతరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సర్పంచ్లు రావిశెట్టి లత సారయ్య, పోషాల శైలజ సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. అమ్మవారితో సాక్ష్య ఖచ్చితంగా మళ్ళొచ్చే సమ్మక్క వరకు ఇక్కడ బీటీ రోడ్ చేసే బాధ్యత నాది. బీటీ రోడ్ చేసే మెల్లని సమ్మక్క కట్టాలని కాదు. మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అసలు మీకు కాదు, ఒక రకంగా చెప్పాలంటే చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఇటు ఓదెల మండలి కానీ అటు మానేరు అవతలికి వెళ్ళి సరే వాళ్ళు ఈ తోగంట వస్తారా ఆ తోగంట వస్తారా కానీ మానేరు అవతలికి వెళ్ళి కానీ తర్వాత ఇంకా ఈతల ఇప్పుడు వేరే కాళ్ళ నుంచి కూడా ఇదే సమ్మక్క వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దగ్గర దగ్గర 5 సమ్మక్కలకు నిధులు తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ కూడా జనవరి 20 తారీఖు లోపట్నే ఇవన్నీ బీటీ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసుకొని మరి 28, 29, 30 అనుకుంటా
సమ్మక్క 28, 29, 30 మరి 3 రోజులు జరిగేటువంటి సమ్మక్క వరకు మరి రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసుకొని గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024తో పోల్చుకుంటే 2025లో ఆస్తి నష్టం రికవరీ 22% పెరిగిందన్నారు. 2025లో చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో భారీ ఆర్థిక మోసం కేసును ఛేదించి 360 గోల్డ్ లోన్ ఖాతాల నుండి 20,154 కిలోల బంగారాన్ని రికవరీ చేశామన్నారు. ఈ కేసులో 47 మంది నిందితులు ఉండగా 13 మందిని అరెస్టు చేసి 34 మందికి BNSS సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేశామన్నారు. జూలై 15వ తేదీన మావోయిస్టు అగ్ర నాయకులు ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయ్ అలియాస్ అనితక్క శాంతియుత జీవనం గడపాలని లొంగిపోయినట్టు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. ఈరోజు మేము మా ఇద్దరు డీసీపీ మత్స్యజాల భాస్కర్ గారు, డీసీపీ పెద్దపల్లి రామరెడ్డి గారు, మా అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ గారితో సార్ ఈ యొక్క సంవత్సరంలో మన రామగుండం కమిషనరేట్లో ఏమేమి జరిగింది, ఏ విధంగా మనం పోలీసుని ఇంప్రూవ్ చేశాము, ఎక్కడ డిఫరెన్సెస్ పెరిగింది తగ్గింది, క్రైమ్లో మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి అన్ని విషయంలో మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాము. ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడం జరిగింది. మేజర్ హైలైట్ చూస్తే ఈ 2024 కంపారిజన్లో 2025లో కొన్ని ఏరియాలో మంచి ఇంప్రూవ్మెంట్ జరిగింది. మేజర్గా రికవరీ అంటే ప్రాపర్టీ నష్టపోయిన ప్రాపర్టీ రికవరీలో మంచి అచీవ్మెంట్ జరిగింది. 22% ఇంక్రీజ్ అయింది రికవరీ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ. అదేవిధంగా మనకు మేజర్ హెడ్స్ ఆఫ్ ది క్రైమ్ రాబరీ తగ్గింది. హౌస్ బర్గరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇల్లు లాక్ చేసి బయట వెళ్ళిన నైట్లో ఏదో దొంగ వచ్చి దొంగతనం చేస్తారు, ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్ అటెంప్ట్ టు మర్డర్లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 33%, 1/3 రిడక్షన్ ఉంది అటెంప్ట్ టు మర్డర్లో. సో ఈ విధంగా చూస్తే పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను డీసీపీ రామరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు ఫైళ్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంవత్సర తనిఖీలో భాగంగా ఈరోజు పెద్దపల్లి సిఐ ఆఫీస్ను తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే గ్రామ పంచాయతీ మొన్నటిదాకా ఎన్నికల్లో మా అధికారులందరూ సమర్థవంతంగా పనిచేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ రోజు నుంచి ఇన్స్పెక్షన్లను యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇన్స్పెక్షన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. అలాగే ఈ కొత్త సంవత్సరం వేడుకలు అనేది ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలని జరుపుకోవాలి. కానీ ఈ డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్లకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్డు మీదకి వచ్చి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఇట్లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోనబడుతుంది. దయచేసి యువతకు నేను చెప్పేది ఒకటే, ఒక్కరి వల్ల ఒకరికి నష్టం కలగకుండా తను ఏదైనా చేసుకుంటే వారి ఇంటి లోపల ఇంట్లో లిమిట్స్ లో చేసుకోవాలి. డీజే మాత్రం 100% ప్రొహిబిట్ చేయబడుతుంది. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఇతర పొల్యూషన్ కానీ లేకుండా ఈ పండుగలు జరుపుకోవాలని చెప్పడం జరుగుతుంది. జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం తెచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని పెద్దపల్లి జిల్లా TUWJH143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో 10,000కు పైగా కార్డులకు కోతపడే ప్రమాదం ఉందన్నారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని, అప్పుడు అది రద్దు చేసి స్టేట్, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్వహించడం దారుణమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో TUWJ H143 జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దసాని సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్, జిల్లా నాయకులు తిరుపతి గౌడ్, కీర్తి, రమేష్, రాజేష్, ND తివారీతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులను గుర్తించి వారందరికీ అక్రిడిటేషన్ కార్డులను, బస్ పాస్లను గత ప్రభుత్వం అందజేసింది. అయితే ఎన్నికల ముందు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వస్తే తమకు పెద్ద ఎత్తున జర్నలిస్టులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇస్తాం, హౌస్ సైట్స్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇంకా ప్రతి డెస్క్ జర్నలిస్టులకు కానీ, డిజిటల్ జర్నలిస్టులకు కానీ ప్రతి ఒక్కరిని గుర్తించి వారందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అక్రిడిటేషన్ కార్డు రాష్ట్రంలో ఇవ్వలేదు. దానికి పోగా ఏదైతే 23,000 మంది జర్నలిస్టులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారిలో కుదించి కేవలం 10,000, 12,000, 14,000 మంది మాత్రమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు వచ్చే విధంగా జీవో 252 కొత్తగా తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం జర్నలిస్టులందరినీ గుర్తించి ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డులను, గుర్తింపు కార్డులను ఈ ప్రభుత్వం కుదింపు చేయడాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాన్ని మళ్ళీ సవరించి యథావిధిగా కొనసాగించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి అనుబంధమైన ఆలయాలలో భక్తుల రద్దీ నేడు భారీగా తగ్గింది. ముఖ్యంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయాలలో బుధవారం నుంచి శుక్రవారం రాత్రి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాలను 24 గంటల పాటు దర్శనానికి అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పినప్పటికీ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్నటికి సెలవు దినాలు ముగియడంతో శనివారం ఉదయం ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని అమ్మవార్లను, స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. కేసీఆర్ ప్రెస్ ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరగడం మొదలుపెట్టాయన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు మండలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. పెద్దవంగర మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం జిల్లా కేంద్రంలో జరిగిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కొందరు 72 ఏళ్ల వయసున్న నాయకుడిని పట్టుకుని చనిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. మా అమ్మా నాన్న నేర్పిన సంస్కారం సీఎం కుర్చీకి గౌరవం ఇచ్చి తాను తిట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు, కానీ నేను మొదలు పెడితే 3-4 భాషల్లో తిడతానన్నారు. కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం,
ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి, నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు. నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా. ఇక మా అక్క వాళ్ళను, మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా. మా లంబాడా సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి, దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు. నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు. అవి ఏం మాటలు, ఏం భాష? కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఇన్ఛార్జ్ జిల్లా యోజన విభాగం నాయకుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జాగృతిలో చేరికలు జరిగాయి. జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ హాజరై యువకులకు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని, రాజకీయంగా ఎదగాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత కవితకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువకుల ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచినా హామీల అమలు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి విద్యార్థుల సమస్యల మీద రానున్న కాలంలో పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు బుడిగే పరశురాం గౌడ్, రంగనవేని లక్ష్మణ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, గాలిపల్లి రత్నాకర్ చారి పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపింది. మహేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట వాసిగా గుర్తించారు. హత్య అనంతరం ఇంటి ముందు కారప్పొడి చల్లినట్టు పోలీసులు గుర్తించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 12-10 నిమిషాలకి నాకు పొలబళ్ళు వచ్చింది. బయటకు వెళ్ళి మసాలకి వెళ్ళి పోలీసుకి వచ్చింది. పోలీసుకి వచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసింది, సార్ ఫోన్ వస్తున్నాయి, సరే వేసిపోయి అక్కడ నేను రాకపోతే వేసిపోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాను, సార్ నేను అటే వెళ్ళిపోతున్నాను, ఇటే వెళ్ళిపోతున్నాను. ఎందుకు అంటే అక్కడ ఏదో గొడవ ఇదైంది సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూరుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూరుకొచ్చిన తర్వాత అటు ఎవరో పిల్లలు నాకు చూసి ఉరికినారు. నేను వచ్చి చూసేసరికి వాడు కొంచెం బాగా ఇంజురీస్ అయ్యాయి, హెడ్ ఇంజురీ ఇవన్నీ. ఆ తర్వాత వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసేసి తర్వాత పోలీసులకు ఫోన్ చేసేసి హాస్పిటల్ పంపడం జరిగింది. రాత్రి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చారు పోలీసులు. తర్వాత హాస్పిటల్కి పోయేటప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత హాస్పిటల్ మరి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తనిఖీ చేశారు. ఇటీవల లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేరని లక్ష్మీపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు ఆందోళన చేసిన విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్ ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని మందలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి ప్రసాద్, ఎడ్ల సురేందర్, ఉప్పు రవీందర్, వీర్ల కోటేశ్వర్, పాదం సందీప్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్లుగా విధులు నిర్వహిస్తున్న పుల్లూరి జగదీశ్వరరావు ఆర్డీఓగా పదోన్నతి పొందినందుకు గాను మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య తహసీల్దార్ను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దార్ జగదీశ్వరరావు 10 నెలల్లోనే భూ సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల, రైతుల మన్ననలు పొందారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆశన్నపల్లి సర్పంచ్ గాజుల మోహన్, ఓదెల దేవస్థానం డైరెక్టర్ ఉప్పుల శ్రావణ్ కుమార్, సల్పాల కుమార్, గూడెపు కిరణ్ పాల్గొన్నారు. డిసెంబర్ 31 వేడుకల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామన్నారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన వార్షిక మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు. పబ్లిక్ ఏరియాలలో ఈవ్ టీజింగ్ ను నిర్మూలించేందుకు షీ టీం బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్యాం, లేక్ సైడ్ ఏరియాలతో పాటు కేబుల్ బ్రిడ్జ్ కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకోసం నార్కోటిక్ బృందం విధులు నిర్వహిస్తుందన్నారు. అంతకుముందు ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో నమోదైన పెండింగ్ పరిష్కారమైన కేసుల వివరాలు సిపి మీడియాకు వివరించారు. Mainly focused in the municipal corporation area, town area. 31st night our bandobast will start. So in that mainly our focus is on vehicle checking and drunk driving checking. Drunk driving is the main thing. Endukante because of excitement, lot of people, of course, New Year celebration is there. Chala mandi tragi untaru, especially, and then after that they will drive two-wheelers, especially two-wheelers. So to prevent that, endukante DD lo the two-wheelers drunken driving cheste accident jaragadani chances ekkuva untayi for themselves also and for other people also, other innocents also who are pedestrians, who are not doing drunken driving, but still their life is at risk. For that, total districts lo 44 checkpoints will be functioning, including 30 checkpoints in municipal corporation area. So in this, a team of 7 to 8 people will be there in all cell checkposts. They will be having breathalyzer. Everyone will be wearing this light reflector jackets. LED buttons will be there. Body worn cameras. Everyone will be wearing, so that any kind of allegation sometimes comes that overaction of police, that also manadagara proof untai. So this 44 junctions will be covering with drunken driving checking. Then to prevent eve teasing, public area lo, bus stand and all, and ekkadaina public gathering untai akkada eve teasing prevent cheyadaniki C teams deployment untai. Then foot patrolling and pickets in those areas especially will ensure. Lakeside area, dam area will be closed. Our lake outpost police will be patrolling, but that will be off limits during New Year celebration. Cable bridge also will be closed, and only that main bridge of Alganur will be open. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ముందంజ, పలువురిని పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కస్తూర్బాల్లో వసతుల కల్పనకు కృషి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఈ ఏడు క్రైమ్ రేటు తగ్గిందన్న రామగుండం సిపి. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన, 252 జీవోను సవరించాలని డిమాండ్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.